నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. సచిన్ టెండూల్కర్ ఈ పేరు తెలియని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. సమస్త మానవాళికి ఈ పేరు తెలుసు. సచిన్ అంటే క్రికెట్ అంటే సచిన్ అంత కీర్తిని ఈయన గడించారు. ఎన్నో అవార్డులు, దేశంలోనే ప్రథమ అవార్డు అయినటువంటి భారతరత్నతో సహా ఎన్నో పద్మ అవార్డులు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు, ఎన్నో సన్మానాలు పొందారు. ఇంత స్థాయికి రావడానికి ఆయన చేసినటువంటి రెండు సూత్రాల జీవితంలో సక్సెస్ సాధించడానికి మొట్టమొదటి ప్రాక్టీస్, రెండోది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు, డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. ఈ రెండు లక్షణాలు ఆయన్ని ఆ స్థాయికి తీసుకుని వచ్చాయి. మనం కూడా వాటిని నేర్చుకోవాలి. చిన్నప్పుడు బాల్యంలో తన ప్యాషన్ ఏంటో గుర్తించి ఒక బంతిని వేలాడదీసి దాన్ని గోడకి కొడుతూ నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండేవారు. అలానే ఉదయాన్నే నిద్రలేచి సిటీ బస్సులో ట్రావెల్ చేస్తూ తన గురువు గారైనటువంటి కోచ్ ఎవరైతే ఉన్నారో అచ్చరేకర్ గారు, ఆయన దగ్గరికి వెళ్తూ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ, ఆయన కూడా చాలా గొప్ప గురువు. ఒకనొక సందర్భంలో ఈయన ఎంత మాత్రం కూడా ఏకాగ్రత చూపించకపోతే లాగి చెంప మీద కొట్టి ఇలా ఉంటే నువ్వు జీవితంలో ఎలా సక్సెస్ అవుతావు అని చెప్పేసరికి ఆ తర్వాత ఈ పిల్లవాడిలో కూడా చైతన్యాన్ని మరింత పెంపొందించాలని చెప్పి, దీని పట్ల మరింత ఆసక్తిని పెంపొందించాలని చెప్పి, సాధారణంగా పిల్లలకి ఏదైనా లభిస్తుందంటే ఆనందం ఉంటుంది కాబట్టి ఆ స్టంప్స్ మీద కాయిన్స్ పెట్టేవారు. ఇవి కనుక నువ్వు పడకుండా నువ్వు క్రికెట్ ఆడగలిగావంటే, నువ్వు వికెట్ అవ్వకుండా కనుక నువ్వు ఆడగలిగావంటే ఈ స్టంప్స్ మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా నీవని చెప్పేవారు. ఈ పిల్లవాడు ఏంటంటే దీంతో జ్యూస్ తాగొచ్చు అని చెప్పి చాలా ఆనందపడి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఎంత మాత్రం కూడా అవుట్ అవ్వకుండా అంత కష్టపడేవారు అనమాట. అలా కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. అలానే ఎన్నో సందర్భంలో ఎన్నో అవమానాలు, ఇంక నువ్వు ఎందుకు పనికిరావు, ఈ క్రికెట్ విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది హేళన చేస్తుంటే ఎంత మాత్రం నోటితో సమాధానం చెప్పకుండా తన యొక్క చేతల చేత మళ్ళీ డబుల్ సెంచరీ చేసి తన యొక్క శక్తి ఏంటో నిరూపించుకున్నారు. సమస్త మానవాళికి ఆదర్శమయ్యారు. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎంత ఎదిగినా సరే ఒదిగినటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎప్పటికీ కూడా ప్రపంచం ఆదర్శంగా తీసుకుంటుంది. ఒకనొక సందర్భంలో తన ఇల్లు కట్టుకుంటుంటే, నిజానికి సచిన్ కనబడితే చాలు, మనకు సచిన్ ఆటోగ్రాఫ్ ఇస్తే ఇంకా అదృష్టం, సచిన్ తో కలిసి ఉంటే ఇంకంతకన్నా అసలు ఊహించలేనటువంటి ఆనందం. అలాంటి సచిన్ టెండూల్కర్ ముంబైలో ఒక ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి ఆనందం చెందారు. సచిన్ మాతో పాటు ఉంటారని చెప్పి ఎంతో ఆనందం చెందారు. అలాంటి సందర్భంలో సచిన్ టెండూల్కర్ ఒక ప్రతి ఇంటికి లెటర్ పంపించారు. దయచేసి నన్ను క్షమించండి, నేను ఇల్లు కట్టుకునే క్రమంలో చాలా శబ్దాలు, చాలా సౌండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ విపరీతంగా ఉండేవి. మీరు చాలా ఇబ్బంది పడ్డారు, రాత్రి పగలు చాలా ఇబ్బంది పడ్డారు. నేను చేసినటువంటి తప్పు నన్ను మన్నించండి. కాకపోతే మనందరూ ఒక కుటుంబం కాబట్టి నన్ను కూడా మీ కుటుంబంలోకి ఆహ్వానించినందుకు నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానని చెప్పేసి అందరికి ప్రతి ఇంటికి కూడా చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబిలిటీతో లెటర్ పంపించారు అనమాట. క్షమాపణ కోరుతూ లెటర్ పంపించారు. ఒక్కొక్క క్షణం అందరూ ఆశ్చర్యపడ్డారు. సచిన్ మన ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే మనం ఎంత ఆనందపడుతుంటే ఇంత గొప్పగా ఆయన ఆలోచించారంటే అందుకే కదా అంత గొప్ప వ్యక్తి అయ్యారని చెప్పి. అలానే ఎన్నో సందర్భాలు ఎవరు విమర్శించినా సరే ఎటువంటి కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా, ఎటువంటి చెడు సంఘటనలు కానీ, ఎటువంటి చెడు అలవాట్లు కానీ వీటన్నింటికి దూరంగా ఉంటూ, ఎల్లవేళలా కూడా చాలా వినయంతో ఉంటూ, పెద్దలంటే గౌరవంతో ఉంటూ ఇన్ని గొప్ప లక్షణాలు అలవర్చుకున్నారు కాబట్టినే ఈ రోజున మనందరికీ కూడా సచిన్ అంటే ఆదర్శమయ్యారు. అంటే ఎంతో మంది క్రికెటర్స్ ఉండొచ్చు, ఎంతో మంది గొప్పగా ఆడేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎంత గొప్ప ప్రతిభ మనలో ఉన్నప్పటికీ కూడాను మనం నలుగురికి ఉపయోగపడేట్టు మన యొక్క ప్రతిభను తీర్చిదిద్దుకుంటూ మనం జీవితంలో ఎంత మాత్రం అహంకారం తెచ్చుకోకుండా అందరి పట్ల గౌరవభావంతో, ప్రేమభావంతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆ కీర్తి మరింత పెరుగుతుంది. మన యొక్క జీవితం నలుగురికి ఆదర్శం అవుతుంది. అది ఆ యొక్క జీవితం, సచిన్ గారి జీవితం మనందరికీ కూడా నేర్పించేది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నిరంతరం ప్రాక్టీస్ చేయడం. మనం ఏ రంగంలో రాణించాలనుకున్నా ఆ రంగంలో నిరంతరం ప్రాక్టీస్ చేయడం. సక్సెస్ సాధించిన తర్వాత ఎంత మాత్రం అహంకారం తెచ్చుకోకుండా వినయంతో ముందుకు సాగుతూ మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తూ ధన్యవాదాలు. జై హింద్.